నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో మరో 45 రోజుల్లో ఎన్నికలు ఉంటాయన్న సీఎం జగన్ రెట్టింపు ఉత్సాహంతో క్యాడర్ పనిచేయాలని పిలుపు ఏపీ రాజధానిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు అమరావతియే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని స్పష్టం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు శాంతియుత నిరసనలు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయడం అన్యాయమన్న ఏపీ జేఏసీ నాయకులు తాము ఉద్యోగులమే కానీ అసాంఘిక శక్తులు కాదని స్పష్టం రాష్ట్రంలో మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత 57 నెలలుగా లంచాలు వివక్షకు తావు లేకుండా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 87% కుటుంబాలకు మంచి చేయగలిగాం. దేశ చరిత్రలో ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలను మీ చేతుల్లో పెట్టా. ఇప్పటికే మన పార్టీ టికెట్లన్నీ దాదాపుగా ఖరారయ్యాయి. రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ఇంటింటికి వెళ్ళండి. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదే అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో 151 శాసనసభ 22 లోక్సభ స్థానాల్లో చరిత్రాత్మక విజయం సాధించామని సీఎం జగన్ గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికి మంచి చేసిన నేపథ్యంలో 175కు 175 శాసనసభ 25కు 25 లోక్సభ స్థానాల్లోనూ గెలవాల్సిందేనని శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం మా బూత్ సిద్ధం పేరుతో మంగళవారం సీఎం జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. 175 నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ మండల జగనన్న సచివాలయాల కన్వీనర్లు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ప్రతి సచివాలయం ఒక యూనిట్గా తీసుకోండి. ఆ సచివాలయంలో మీకు సంబంధించి మీ కళ్ళు చెవులుగా ఉండేట్టుగా మీకు అత్యంత నమ్మకం ఉన్న వ్యక్తులను ఆ సచివాలయంలోనే అక్కడే ఉన్న వ్యక్తులన్నా ఐడెంటిఫై చేసుకోండి, లేదా మీ బంధువులను అక్కడే పెట్టే కార్యక్రమం అన్నా చేయండి. ఈ నెలన్నర రోజులు వాళ్ళు చేయాల్సింది ఆ సచివాలయం పరిధిలో క్యాడర్ను మొత్తం మీకు దగ్గర చేయాలి. ఆ సచివాలయం పరిధిలో ఉన్న వాలంటీర్లను, క్యాడర్లను, అభిమానులను అందరినీ కూడా మీకు దగ్గర చేయాలి. అది రెగ్యులర్గా మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. ఎక్కడ గ్యాప్ కనిపిస్తూ ఉన్నట్టుగా వాళ్ళు మనకు చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఒక 80 సచివాలయాలు ఉంటాయి దాదాపుగా. ఆ 80 మందికి మీ ఫోన్లు రెడీగా అవైలబుల్గా ఉండాలి. ఆ 80 మందిలో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా రాత్రి 10, 11కు ఫోన్ చేసినా 12కు ఫోన్ చేసినా కూడా మీరంతా కూడా ఎత్తే పరిస్థితిలో ఉండాలి, వినే పరిస్థితిలో ఉండాలి. ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ 57 నెలల కాలంలో జరిగింది. ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం, మార్పులు వచ్చాయి. ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి. ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా. ఇక ముందుకు తీసుకొని పోయి ఈ ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంత్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి. మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. అంతే కాన్ఫిడెన్స్ తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. తాను అధికారంలోకి వస్తే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెబుతూ వాగ్దానాలు కూడా చేశాడు. రైతన్నలకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలని తెలిసినా కూడా బాబు వస్తాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు. కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తా ఉన్నాడు. మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం. ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ నన్న విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పారు. చేయగలిగింది మనం చెప్పాలి, చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి
ఏపీ రాజధాని అమరావతిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని ఏదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని కొందరు నేతలు సమావేశంలో ప్రస్తావించగా రాష్ట్ర పార్టీకి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇచ్చిందని తెలిపారు. బీజేపీ సైతం అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణలోకి తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలపై గట్టిగా పోరాటం చేసి నిలువరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళన ద్వారా ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్తోందని కర్తవ్య బోధ చేశారు. ప్రధాని ప్రతినిధిగా ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోదీ తరపున నమస్కారం చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి వివరించాలని సూచించారు. విజయవాడలోని జిఆర్టీ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రక్షణ మంత్రి పాల్గొని దిశానిర్దేశం చేశారు. త్వరలో భారతదేశం ప్రపంచంలోని గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రక్షణ వ్యవహారాల్లో మనం సాధిస్తున్న పురోగతి ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునేలా చేస్తోందన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, ఇది తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని అన్నారు. బీజేపీ మూల సిద్ధాంతం రాజకీయం ఒక్కటే కాదని, ప్రజలకు సేవ కూడా తమ లక్ష్యమని తెలియజేశారు. బీజేపీ నేతల ఫిర్యాదు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకంగా ప్రచారం చేసుకుంటుందని రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. మొత్తం నిధులు వారే ఇస్తున్నట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ రాజ్నాథ్ సింగ్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇది సరైంది కాదని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. తాము ఈ విషయంలో ఆందోళన చేస్తున్నామని, కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఫలితంగా కేంద్ర ప్రభుత్వ లోగోను ఇటీవలే ఆరోగ్యశ్రీ కార్డుపై వేస్తున్నారని పురంధరేశ్వరి తెలియజేశారు. దేశానికే ఆదర్శంగా అన్నదాతలను అన్ని విధాలుగా చేయి పట్టుకు నడిపిస్తూ ఎన్ని కష్టాలు ఎదురైనా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా రైతన్నల సంక్షేమానికి కొండంత అండనిస్తూ రైతుకు భరోసా పథకాన్ని మనందరి ప్రభుత్వంలో బాధ్యతగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అమలులో ఈ ఏడాదికి 3వ విడతగా వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా 13,500 రూపాయల చొప్పున వరుసగా 4 ఏళ్లు రైతు భరోసా, పీఎం కిసాన్ సాయం అందించినట్లు పేర్కొన్నారు. 5వ ఏడాది పథకం అమలులో భాగంగా ఇప్పటికే 2 విడతల్లో ఒక్కో రైతుకు 11,500 రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ, చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు. ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తా ఉన్నాయి. మనమే ఇచ్చినాం. అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,000 కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5-6 వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు పాలన వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో మంగళవారం ఆమె పర్యటించారు. ఈ క్రమంలో
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల కురుక్షేత్రంలో పోరాడేందుకు తెదేపా శ్రేణులు యువత సిద్ధంగా ఉండాలి. వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఆపద ఎక్కడ ఉంటే అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ 27 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. త్వరలో పాలకొండ, కురుపాం, పాడేరు, అరకు, రంపచోడవరం, పోలవరం, పాకాల ప్రాంతాల్లోనూ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. 12,095 ఆరోగ్య శిబిరాల ద్వారా 19.74 లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందించాం. బాలికా విద్యా ప్రోత్సాహంలో భాగంగా ఏటా 50 మందిని ఎంపిక చేసి ఇప్పటి వరకు 2.16 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు ఇచ్చాం. కరోనా సమయంలో 1.5 కోట్ల రూపాయలతో 3 ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాం. కేరళ వరదల సమయంలో బాధితులను ఆదుకున్నామని తెలియజేశారు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్, మాజీ ఎమ్మెల్సీ పి విశ్వప్రసాద్, వైద్యుడు వంశీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకు సేవ చేయాలనే ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం. ఈ సంజీవిని క్లినిక్ మీ అందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజల్లే దేవుళ్ళని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు. అందుకే అది 20 కోట్లు విలువైన మందులు అందించాము వాళ్ళకి. 3 బ్లడ్ బ్యాంక్ ద్వారా 8 లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది. 81,361 యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము. 19,956 యూనిట్లు థాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం. బ్లడ్ బ్యాంక్స్ ద్వారా 57,652 యూనిట్లు రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మేము ఉచితంగా అందజేశాము. తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఈరోజు జరగబోయే తెలుగు జన విజయకేతనం జెండా సభ ఏపీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇది గుర్తుండిపోయే సభగా మిగిలిపోనుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి నాదెండ్ల మనోహర్ పరిశీలించిన అనంతరం సభా ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ చారిత్రాత్మక పొత్తుపై 2 పార్టీల అధినేతలు ప్రజలకు వివరించి చెబుతారన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను ప్రజలకు తెలియజేస్తారన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన పాలనలోని లోపాలను తెలియజేయడంతో పాటు వాటిని అధిగమించేందుకు తగిన మార్గాన్ని వివరిస్తారన్నారు. సభకు రాష్ట్రం నలువైపుల నుంచి లక్షలాదిగా కార్యకర్తలు తరలి రానుండడంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు చెప్పారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా 2 పార్టీల ఆధ్వర్యంలో సభ విజయవంతానికి కమిటీలు, పార్టీల వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు ఉందని, కానీ ఏపీలో మాత్రం ఆ హక్కు అధికార వైసీపీకి మాత్రమే ఉంది అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. విపక్షాలకు చెందిన సభలకు కనీసం ఆర్టీసీ బస్సులను కూడా కేటాయించడం లేదన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా నిర్వహించబోయే సభకు కూడా బస్సులను కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. 2 పార్టీల ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు దొరికిన రవాణా మార్గంలో సభకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి సభ కనీవిని ఎరుగని రీతిలో జరగనుందని అన్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన వారు 2 పార్టీల ముఖ్య నాయకులు ఉన్నారు. రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ ఇంత అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆర్నిషల్ కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మా నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి సహకరించి ఈ సభను విజయవంతం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇది ఒక జెండా పండుగ, ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో చేసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి సంకేతం, దిశానిర్దేశం ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి
ఈ పొత్తు వలన ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఇరు పార్టీల తరఫున నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. చక్కటి ఏర్పాట్లు చేశాం. మిమ్మల్ని మళ్ళీ సురక్షితంగా మీ ప్రాంతాలకి మీరు తరలి వెళ్లే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అనేక మంది వాలంటీర్లు డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖ వారు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. మీరు ఎక్కడా ధైర్యపడకుండా ఈ సభను విజయవంతం చేసే విధంగా మనస్ఫూర్తిగా వచ్చి పాల్గొనమని, అదేవిధంగా మా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఇరు పార్టీల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కూడా గత 3 రోజుల నుంచి ఈ సభ విజయవంతం కలగడానికి ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు పర్యటించి అందరినీ ఉత్తేజపరుస్తున్నారు. భారతదేశంలో ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే సభలు జరుపుకునే హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం మనకిచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సభలు తప్ప తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, మిగిలినటువంటి రాజకీయ పక్షాలు సభలు పెట్టుకునే అవకాశం ఈ రాష్ట్రంలో లేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలుగా 5 కోట్ల మంది ప్రజలు ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులం. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ప్రభుత్వం పరిపాలనలో ఉండేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఒక ప్రాంతం నుంచో, ఒక వర్గం నుంచో, ఒక కులం నుంచో, ఒక మతం నుంచో వస్తుంది. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు ఒక ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఎంత అసహించుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఉద్యోగులు శాంతియుత నిరసనలు తెలియజేస్తుంటే పోలీసులు కేసు నమోదు చేయడం అన్యాయమని ఏపీ ఐకాసా అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు. తాము ఉద్యోగులమే తప్ప అసాంఘిక శక్తులం కాదన్నారు. 70 ఏళ్లు పైబడిన విశ్రాంత ఉద్యోగులపైన కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఉద్యోగుల అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం సాయంత్రం గాంధీనగర్ ఎన్జీఓ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. ఏపీ ఐకాసా అధ్యక్షుడు బండి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 22న ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాము ఉద్యోగులమే తప్ప అసాంఘిక శక్తులం కాదన్నారు. 70 ఏళ్లు పైబడిన విశ్రాంత ఉద్యోగులపైన కేసులు నమోదు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తాము లేవనెత్తిన 49 డిమాండ్లలో కొన్నింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం వల్లే ఆందోళనలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలియజేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి మాట్లాడుతూ తమకు రావాల్సిన ప్రయోజనాలను అడిగినందుకు ఉద్యోగులపై కేసులు నమోదు చేయడం ఎన్జీఓ చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పారు. ప్రభుత్వం పునరాలోచించి ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పురుషోత్తమ నాయుడు, రంగారావు, వై ప్రసాద్, కె జగదీశ్వరరావు, చంద్రశేఖర్, జానీ భాష, విష్ణువర్ధన్ రావు, జి నారాయణరావు, ఎం రాజుబాబు, జి రామకృష్ణ, డి విశ్వనాథం, కె శివలీల తదితరులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా ఏపీ ఎన్జీఓ ఆధ్వర్యంలో మరి ఈ జిల్లా జేఏసీ చైర్మన్ సాగర్ గారు, అలాగనే కన్వీనరు ఇక్బల్ గారి ఆధ్వర్యంలో గత 20 రోజులుగా, అంటే ఈ నెల 14వ తారీఖు నుంచి తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో ధర్నాలు, లంచ్ డెమాన్స్ట్రేషను, అలాగనే నిరసన కార్యక్రమాలు అనేకం పెట్టి 22వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మా మీద అక్రమ కేసులు బనాయించి ధర్నా చౌకులో మేము ధర్నా చేస్తూ ఉంటే, ధర్నా చేస్తున్నారని మా మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలా. మేము ధర్నా చౌకులోనే చేస్తున్నాం, ఏరే చోట చేయటంలా, శాంతియుతంగా. అది కూడా ఏంటంటే ఇప్పుడు శ్మశాన వాటికలోనే శవాలను దహనం చేస్తారు, ఏ రోజు చోట చేస్తే తప్పు. అలాగనే మేము మా ధర్నా చౌకులోనే మేము శాంతియుతంగా మేము ధర్నా చేస్తుంటే కేసు నమోదు చేయడం అనేది ఇది చాలా మమ్మల్ని అవమానపరిచినట్టుగా మేము ఫీల్ అయ్యాము. అదేవిధంగా చీటికి మాటికి ప్రతి దానికి కూడా చిన్న చిన్న సంఘాలలో ఏదైనా కాలిస్తే వాళ్ళని గృహ నిర్బంధంలో పెట్టడము, వాళ్ళని తీసుకుపోయి మరి
అడ్వాన్స్గా వాళ్ళ కుటుంబంలో భయభ్రాంతులకు గురి చేయటము, మేమేమన్నా రౌడీలమా లేకపోతే గుండాలమా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులవే. ఆ సంగతి రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది అన్నటువంటిది మా బాధ. కాబట్టి ఎప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే సిపిఎస్ మీద కానీ, మరి ముఖ్యంగా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కోసం పెన్షన్లు శాంతియుతంగా వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు బనాయించారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా నిరసన కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం అక్రమ కేసును ఎక్కడైతే ధర్నాలు చేసుకోవచ్చు అని ధర్నా చేయకుండా రిజర్వ్ చేసిందో ఆ ధర్నా పాయింట్లో కూడా నిరసన తెలియజేస్తే అక్రమ కేసులు పెట్టడం. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, ఎక్కడ చేసేదానికి లేదు, విజయవాడలో పలానా చాటు చేసుకోనండి. అటువంటి ప్లేస్లో కూడా చేసేదానికి కూడా లేదని నిర్బంధం పెట్టి అక్రమ కేసులు. మరి కేసులు ఎలా పెట్టారంటే పోలీసులకు మనకు అవగాహన ఉందో లేదో, ఎక్కడో కడపలో పనిచేసే లాంటి అనంతపురం పనిచేసే శ్రీకాకుళం పనిచేసే వాళ్ళు ఇక్కడికి వచ్చినారని కూడా కేసులు పేర్లు పెట్టడం, ఇది ఎక్కడైనా అధర్మం అన్నమాట. అతను ప్రత్యక్షంగా ఏదైనా ఉన్నాయంటే కేసు పెట్టిన అర్థం ఉంది, కానీ ఎక్కడో శ్రీకాకుళం నుండి జిల్లా ప్రెసిడెంట్ తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు పాల్గొన్నారని కేసులు పెడతారు. మరి ఎంత విచిత్రంగా కేసులు పెడతానంటే భయాందోళన గోలు చేసి ఫెయిల్యూర్ చేయాలా వీళ్ళు చేసే ఉద్యమాన్ని ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్తాం. మరి అక్రమ కేసుల మీద తిరిగి కోర్టు పోతే ప్రభుత్వానికి అబాసు పాలయ్యేదానికి ఉంది, లేదా పెట్టిన ఎస్ఐ గారు కూడా అబాసు పాలయ్యే పరిస్థితి. మరి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇమ్మీడియట్గా విరమించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని కూడా తెలుస్తున్నాం. మరి రూల్ ప్రకారం ఇక్కడ చేసిన మీద పెట్టాలి. 33 మంది మీద కేసు నిర్బంధంగా పెట్టాడు. ఇక్కడ ఈ జిల్లా వాళ్ళు పాల్గొంటారు, కానీ వేరే జిల్లా వాడు వచ్చి ఇక్కడ పాల్గొన్నాడు. కాబట్టి వాళ్ళందరి పైన దాదాపు 74 సంవత్సరాల ఈ సంఘం చరిత్ర. ఏపీ ఎన్జిఓ సంఘం మీద కేసు పెట్టిందే లేదు, ఇదే మొదటి కేసు, ఈ ప్రభుత్వమే మొదటి కేసు అని చెప్తున్నా. తాడేపల్లిగూడెంలో జరిగే జనసేన టీడీపీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్ అంటూ దుయ్యబట్టారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 50వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ మరియు డివిజన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో హిమాలయ స్ట్రీట్ వద్ద ప్రారంభించి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ జనసేన పర్యటనలో అడుగడుగునా పోతిన మహేష్కి హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు నియోజకవర్గాన్ని సమస్యల నిలయంగా మార్చారన్నారు. నేడు తాడేపల్లిగూడెంలో ప్రతిపాడులో జరిగే జనసేన టీడీపీ తొలి బహిరంగ సభ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని గద్దెదించాలని 50వ డివిజన్ వాసులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ నేతలు రెడ్డిపల్లి అనిత, పిల్లారవి, మద్దెల కనకారావు, మొబీనా, సబిన్కర్ నరేష్, బి శివశంకర్, ఎం సురేష్, ఆర్ మురళి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి ఒక్కరు హారతలు ఇచ్చి సేవలు కప్పి, అన్న మీరు రావాల్సిన లేదు, ఈసారి మీదే సీటు, మీరే గెలుస్తున్నారు, ఇక మీరు వచ్చినా ఏం రాపోయినా పర్లేదు, మేమందరం మీకే ఓటేస్తాం, ఈ ప్రభుత్వాన్ని మేము పడలేకపోతున్నాం, మాకు తిండాకే లేక ఏమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఈసారి జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తుల్లో ఈసారి జనసేన పార్టీ తరఫున ఈ పశ్చిమ నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించుకోవడం ఖాయం అని చెప్పేసి జనాలందరూ నీరాజనాలు పడుతున్నారు. అట్లాగే అన్ని ఆడతలు ఇచ్చి నీరాజనాలు పడుతున్నారు. అట్లాగే ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళ సమస్యలు వైసీపీ ప్రభుత్వంలో పడ్డ బాధలు వాళ్ళు అలా కష్టాలు చెప్పుకొని ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కరు ఈ నరకాలు మాకు వద్దండి, ఇలాంటి బాధలు మేము పడలేము, ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్లో మరీ అరాచకాలు అయిపోయి ఎక్కువ తట్టుకోలేకపోతున్నాం మేము, మరి ఈ డివిజన్లోంచి అర్జెంటుగా ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించండి మాకు అని చెప్పి 1-10 సార్లు ఒక్కొక్కరు ఎడమర్చి చెప్తున్నారు. ఈ కష్టాలు వాళ్ళ కష్టాలు, ఇసుక పడితే చాలు ఇంటికాడకు వచ్చి డబ్బులు, ఇటుక రాయి పడితే చాలు ఇంటికాడకు వచ్చి డబ్బులు, అసలు ఎక్కడ జనాల్ని బతకనివ్వకుండా ఇక్కడ స్థానిక నాయకులు చాలామందిని చాలా ఇబ్బందులు పెట్టి రౌడీజం చేసి అరాచకాలు చేసి రోడ్డు మీద వాళ్ళ వైపు వాళ్ళ జెండా వెనకాల తిరగకుండా మా వెనకాల తిరిగితే వాళ్ళు రాత్రి ఒకటి తిరిగితే పొద్దున్న మళ్ళీ వాళ్ళ రోడ్ల మీద పెట్టి కొట్టడం, వీళ్ళకి ఇది తప్పించి వాళ్ళకి వేరే పని పాటు ఏం లేదండి. ఈ లోకల్ నాయకులకి వీళ్ళేదో చేద్దాం అనుకుంటున్నారు. ఆఖరికి మా అయితే ఇంకా 60 రోజులు తర్వాత వాళ్ళ పరిస్థితి ఈ 1 టౌన్ నుంచి వెళ్ళిపోయి కరెక్ట్గా ఇంకా ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయి సెంట్రల్ నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారు. ఇక ఏకదాటిగా 1 టౌన్ నుంచి తోలేసి సింగనగర పైపుల రోడ్డు పంపించేస్తాం. ఇదైతే కంపల్సరీగా జరుగుతుంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పక అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. 5 ఏళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ఈ ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు పేదవాడి సంక్షేమం, అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
భవానీపురం 40వ డివిజన్లో మంగళవారం గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డితో కలిసి ఆసిఫ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. భవానీ, హాస్పిటల్ రోడ్, ఎన్టీఆర్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రచురించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్సీపీ ఎందుకు అధికారంలోకి రావాలో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పక అమలు చేశారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% అమలు చేశారన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీకి అధికారం కట్టబెట్టాలని కోరేందుకు ప్రజల వద్దకు వచ్చామన్నారు. 5 ఏళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు పేదవాడి సంక్షేమం, అభివృద్ధిని దోహదం చేస్తున్నారు. కొనసాగించేందుకు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తర్వాత చేసిన అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తుందన్నారు. కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రోడ్లు, డ్రైన్లు, పైప్ లైన్లు నిర్మాణం చేపట్టామన్నారు. మరోసారి పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ అల్లుడిపేట పరిసర ప్రాంతాల్లో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గడప గడప కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి మాకు గెలిపిస్తాయి. తప్పకుండా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ముందుకు వచ్చి, అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాం, ఆయన మా పిల్లలకు కానీ మాకు కానీ మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి చేకూర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పిన ప్రభుత్వంలో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఏదైతే పథకాలు అన్నారో, మాయా హామీలు అన్నారు, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మమ్మల్ని ఓటు బ్యాంక్ కింద వాడుకున్నారే తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. తప్పకుండా ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు 7 నుంచి 8 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అలాగే 4 నుంచి 5 కోట్ల రూపాయల దాకా అభివృద్ధి కార్యక్రమాలు అనేక డివిజన్ల వారీగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటాడడం తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సీసీ రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైన్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, అనేక మాకు వసతులు కల్పిస్తున్నారు స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి గారు. మాకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన. మేము అన్ని విధాలుగా మాకు ఆదుకుంటున్నారు. ఈ యొక్క డివిజన్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. తప్పకుండా మీకే ఇస్తామని చెప్తున్నారు. మరి ప్రజలు ఇంత అభివృద్ధి చేసి, ఇంత సంక్షేమం ఇచ్చి, ప్రజలకు చేరువై మేమందరం ఆదరాభిమానాలు పొంది మేము ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మేమందరము కూడా జగనన్న నాయకత్వంలో మరి మేము పనిచేస్తున్నామనంటే నిజంగా కాలు రగరేసుకొని గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే గతంలో ఎక్కడా కూడా మరి ఈ ప్రాంతంలో మీరు అందరూ కూడా చూశారు. దగ్గరగా ఈ ప్రాంతంలో మరి రోడ్లు అవన్నీ కూడా వేసేసి దగ్గరగా 30 సంవత్సరాల పైన అయింది. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా కూడా మరి గతంలో ఏంటంటే వర్షం వస్తే నీళ్లు ఆగిపోయాయి, పిల్లలు నడవటానికి ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు కూడా మరి సీసీ రోడ్డు వేయటమే కాకుండా, అంతేకాకుండా మరి ఈ ప్రాంతంలో మరి ఎంతో కాలం నుంచి దగ్గరగా ఒక 750 ఇల్లులు రిజిస్ట్రేషన్ ఒకటి అవకాశం కావాలని చెప్పేసి మరి ఎంతో కాలం నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు మరి అభ్యర్థన మేరకు ఇప్పటివరకు కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితిలో మరి మొన్న ఈ మధ్యకాలంలో మన భవానీపురంలో జరిగినటువంటి సీఎం గారి మీటింగ్లో ఆ రోజు మరి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళటం, దీనికి మరి కృష్ణలంక ప్రాంతంలో కట్టినటువంటి రిటైనింగ్ వాల్ ఎక్స్టెన్షన్గా దగ్గరగా 8 కోట్ల రూపాయలు మరి ఈ ప్రాంతానికి కూడా మరి ప్రకటించడం చాలా సంతోషం. కార్యక్రమంలో రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీల, కార్పొరేటర్లు ఎండి ఇర్ఫాన్, బాపతి కోటిరెడ్డి, పాత శివాలయం చైర్మన్ బొమ్మ మధు, వైఎస్ఆర్ టీయూసీ జోనల్ చైర్మన్ నంబూరి ప్రదీప్, కేసరి చిన్నోడు, బాజీబాబా, బషీర్, అమాన్, శంకర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీచర్గా పనిచేస్తున్న మాధురి అనే వివాహితపై గుడివాడకు చెందిన నాని అనే యువకుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం విజయవాడ శ్రీనగర్ కాలనీలో జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సత్యనారాయణపురం పోలీసులు కొన ఊపిరితో ఉన్న మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుడివాడలో టీచర్గా పనిచేస్తున్న మాధురిని తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడకు మకాం మార్చి మాధురి తన తల్లి వద్ద ఉంటుంది. మాట్లాడుకుందాం అని వచ్చి తనతో తెచ్చుకున్న కత్తితో నాని కన్న బిడ్డల ఎదుటే విచక్షణారహితంగా దాడి చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లేడీ మీద కత్తితో దాడి చేసి అట్లాగే అతను కూడా ఇంట్లోకి వెళ్ళి ఉరేయడం జరిగింది. ఆ కత్తితో గాయపడిన వ్యక్తి లేడీని మేము ఇమీడియట్గా హాస్పిటల్ పంపించాము. ఆవిడ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అనంతరం ఫర్దర్ డీటెయిల్స్ తెలియజేస్తాం. ఈ నరికిన వ్యక్తి ఎవరనేది ఇంకా తేలాల్సింది. ఈ అమ్మాయి పేరు వక్కలగడ్డ మాధురి అని చెప్తున్నారు. ఈవిడ టీచరు. ప్రస్తుతానికి అంతవరకు తెలుసు. పూర్తి విషయం తెలియజేస్తాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేసి తీరుతామని మాట తప్పిన బీజేపీకి మందకృష్ణ మద్దతు ఇవ్వడాన్ని మాదిగ సంఘాల నాయకులు తప్పుబట్టారు. నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో మాదిగ ఉపకులాల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దండు వీరయ్య, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, కొడమల బెంజిమన్, వేజెంట్ల సుబ్బారావు, నాగయ్య పాల్గొని బీజేపీ తీరుపై మండిపడ్డారు. బీజేపీ మాదిగలను మోసం చేసిందన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు జేఏసీగా ఏర్పడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రధానంగా మేమందరం కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. ఒక జేఏసీగా ఏర్పడాలని కూడా ఆ ఆలోచన చేయాలనుకున్నాం. సమయం లేకపోవటం వల్ల మీ ముందు కొంత స్పష్టత ఇవ్వలేకపోతున్నాం. అయినప్పటికీ మరోసారి మేమందరం కలిసి కూర్చొని ఈ ఎన్నికల్లో మాదిగలను రాజకీయంగా సీట్లను ఇవ్వకుండా ఉన్న నిర్లక్ష్యం చేసిన పార్టీ విషయంలో నిర్ణయం తీసుకునేది కానీ, బీజేపీ ఒక్కడికి కూడా ముందుకెయ్యకుండా ఎన్నికల ప్రచారంలో కృష్ణమాదిగను అడ్డు పెట్టుకుని వాడుకోలేని విషయంలో కానీ, సుప్రీంకోర్టు తీర్పు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో కానీ, ఈ మూడింటి మీద కలిసి మేము ఒక్కసారి ఇంకా విస్తృతంగా ముఖ్యమైనటువంటి అంటే ఇట్లా బహిరంగ సమావేశంలా కాకుండా అంతర్గతంగా కూర్చొని అన్ని సంఘాలని కలుపుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక చలో రాజధానికి, అది గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు అని పిలుపునిచ్చేదానికి సిద్ధపడేదానికి ఉన్నామని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ తక్కువ టైంలో బలమైన నిర్ణయం తీసుకోలేకపోవడం ఒక కారణమైతే, ఇంకా సంఘాలను పిలిచి నిర్ణయం తీసుకోవడానికి ఒక సభ జరపడానికి సన్నాహం చేసుకున్నాం. ఆ క్రమంలో భాగంగా మీ ముందుకొచ్చి మరిన్ని విషయాలు చెప్తాం. కాబట్టి ఇప్పటివరకైతే జరిగిన నిర్ణయాలు ఇవన్నీ మేము భావిస్తూ ఈరోజు ఈ సమావేశం ఒక మంచి అభిప్రాయానికి ఐక్యవేదిక ఏర్పడటానికి ఒక దారి తీస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలు మాదిగ ఉపకులాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మేము రిజర్వేషన్ స్థానాలకే పరిమితం చేయకుండా మరో 5 స్థానాలలో జనరల్ సీట్లకు కూడా మాకు ప్రాధాన్యత అన్ని పార్టీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఇచ్చిన రిజర్వేషన్లు అమలవుతున్నాయి తప్ప మా జనాభాకు తగినంత రాజకీయ ప్రాధాన్యత లేదు. తప్పకుండా రాజకీయ ప్రాధాన్యతలో మరో 5 స్థానాలు జనరల్ స్థానాల్లో కూడా అన్ని పార్టీలు మరి మాదిగలకు, దాంతోపాటు 2 స్థానాలు తూర్పుగోదావరిలో లేదా విజయవాడలో కానీ మా రెల్లి సోదరులకు కూడా ఇవ్వాలని చెప్పని కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఓట్లు కావాలి తప్ప మాకు రాజకీయ భవిష్యత్తు అనేది ఈరోజు రాలేదని చెప్పి చాలా బాధతున్నారు. కాబట్టి తూర్పుగోదావరిలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వారికి తప్పకుండా మాదిగలు తగ్గించినా సరే అక్కడ మరి 2 స్థానాలు వాళ్ళకి ఇవ్వాలి తూర్పుగోదావరి అని చెప్పిన విషయం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే మరో సమావేశం, ఇక్కడ చాలామంది నాయకులు రాలేదు. వారందరితో సమావేశమై రేపటి భవిష్యత్తు నిర్ణయం ఒక రాజకీయ మహాసభను ఏర్పాటు చేయడం, అందులో మాదిగ పెద్దలందరినీ కూడా ఆహ్వానించే ప్రయత్నం కూడా చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరని స్వార్థపరులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి చిన్నచూపు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు అనే పేరు మీద ఈరోజు సమావేశంలో మాట్లాడుకుంటూ పెరిగిన రిజర్వేషన్లకు అనుగుణంగా, జనాభాకు అనుగుణంగా మా రిజర్వేషన్ స్థానాలను కూడా పెంచాలని, జనాభా దామాషా ప్రకారం మా రాజకీయ వాటా మాకు కావాలని, మా రాజకీయ వాటా కల్పించడంతో పాటు మా డక్కలి రెల్లి సామాజిక వర్గాలకు కూడా 2 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కూడా అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని చెప్పని డిమాండ్తో, వాటన్నిటితో పాటు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అంశం మీద 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పని 10 సంవత్సరాలు గడిచిన వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో చట్టబద్ధత కల్పించకుండా మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీని,
ఈరోజు రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయి, మోసం చేస్తున్నాయని చెప్పుకోబడుతున్నట్టు చెప్పి పబ్బం గడుపుకుంటున్నటువంటి నాయకుడు 10 ఏళ్లు వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో అంటగాగుతూ మాదిగలను మరింత మోసం చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడం కోసం ఆంధ్రప్రదేశ్లో మాదిగలను సంఘటితం చేసి మాదిగలను ఆ కుట్రకు బలి కాకుండా చైతన్యం చేసి జాగృతి చేసి జాతిని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా మాకుందని చెప్పని మేము గుర్తించిన తరుణంలో ఈ సమావేశం నిర్వహించుకున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో మరో 45 రోజుల్లో ఎన్నికలు ఉంటాయన్న సీఎం జగన్. రెట్టింపు ఉత్సాహంతో క్యాడర్ పనిచేయాలని పిలుపు. ఏపీ రాజధానిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. అమరావతియే రాష్ట్రానికి ఏకైక రాజధాని అని స్పష్టం. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు. శాంతియుత నిరసనలు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయడం అన్యాయమన్న ఏపీ జేఏసీ నాయకులు. తాము ఉద్యోగులమే కానీ అసాంఘిక శక్తులు కాదని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.